కామెర్లా ఇది తినొద్దంటారు, అది తినొద్దంటారు. పచ్చ కామెర్లు వస్తే పచ్చవి ఏవి తినొద్దంటారు. అలాంటి సలహాలు ఇస్తుంటారు, మనం వింటుంటాం. ఏది తినాలో అది తినరు, ఏది వద్దంటాం అది పాటిస్తుంటారు. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ సతీష్ తల్లాడ, మహబూబాబాద్. కామెర్లలో ఏం తినాలో ఏం తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేము ఆయిల్ ఫుడ్స్ తినొద్దని అంటాం. దాని ఉద్దేశం డీప్ ఫ్రైడ్ అంటే నూనెలో గోలిచిన వస్తువులని. కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏం పెట్టరు. అంటే 3 పూటల అన్నం కారపొడి, లేకపోతే ఇడ్లీ కారపొడి, ఇలాంటి సంఘటనలు మేము మా హాస్పిటల్లోనే చూసాము. ఇలా చేస్తే బాడీ ఎలా రికవర్ అవుతుంది, శక్తి ఎలా వస్తుంది? ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. జాండీస్ అనేది ఒక రోగం కాదు, అదొక సిమ్టమ్. మన బాడీకి ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ ఎలా వస్తుందో, లివర్ మీద ఒత్తిడి పడినప్పుడు కామెర్లు అనేది వచ్చే అవకాశం ఉంది. జాండీస్ రావటానికి చాలా కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలు వెతకకుండా డైరెక్ట్గా పసరు మందు తాగించేసి ఉంటారు. ఇలా చేయటం వల్ల లివర్ ఇంకా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లివర్ మీద ఒత్తిడి పడితే జాండీస్ వస్తుంది. సో లివర్ రికవరీ అవ్వాలంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ చాలా అవసరం. అంటే ముఖ్యంగా ప్రోటీన్స్, పప్పు ధాన్యాలు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు, డైలీ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్, ఇవి తీసుకుంటే చాలా మంచిది. దాంతోపాటు ఇంట్లో ఆయిల్ తక్కువ వాడి ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అసలు పథ్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంటే నూనెలో గోలిచిన వస్తువులు. రెండోది షుగరీ ఐటమ్స్. మూడోది బయట మసాలా ఫుడ్. నాలుగోది ఆల్కహాల్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా బయట పసర్లు మాత్రం అస్సలు తీసుకోకూడదు. మనం నెక్స్ట్ వీడియోలో జాండీస్ ఎన్ని రకాలు, ఏ కారణాల వల్ల వస్తాయి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.